హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీషోలో నా కోసం తెప్పించుకున్న 3 పీస్ డ్రెస్సెస్, సూట్స్ అన్నమాట. వాటితో పాటు ఇంకా కొన్ని 3 పీసెస్ డ్రెస్సెస్ కొత్తగా లేటెస్ట్గా వచ్చి బాగా మార్కెట్లో ట్రెండ్ అవుతున్న మోడల్స్ మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డే లెట్స్ స్టార్ట్ మీషో అనార్కలి 3 పీస్ సూట్ హాల్. సో కొత్తగా మీరు ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఫ్యాషన్ అప్డేట్స్, అలాగే ప్రోడక్ట్ రివ్యూస్, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ మీ దాకా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బై ది వే, నేను కర్రవ థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మీకు కనుక స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఉన్న, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కావాలా, తప్పకుండా కింద కనిపించిన నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే హ్యాపీగా బరువు తగ్గచ్చు. అండ్ నేను రాను వీడియోస్లో మీకు ఫీడ్బ్యాక్స్ కూడా, లైన్స్ ఫీడ్బ్యాక్ కూడా మీకు అందజేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాను. పర్ల్స్తో వచ్చిందనమాట. నెక్ వచ్చేసి అండ్ హ్యాండ్స్ కూడా మనకి పర్ల్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి సిల్వర్ వర్క్ వచ్చిందనమాట. ఈ గ్రీన్ అనేది చాలా ట్రెండ్లో ఉంది ఇప్పుడు కలర్. ఒక డ్రెస్ తీసుకుందామని తీసుకున్నాను. అండ్ మీకు సైడ్కి అయితే ఇస్తాను, లుక్ చూసేయండి. నేను ఒక సిల్వర్ బెల్ట్ కూడా యాడ్ చేశాను. చాలా బాగా ఎలిగెంట్గా కనిపించింది. ఇది యాడ్ చేయడం వల్ల ఇంకా మంచి లుక్ అనేది దీనికి వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ నేను రీసెంట్గా తీసుకున్నాను. స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇది వచ్చేసి నా లుక్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నా కోసం తీసుకున్న డ్రెస్సెస్ చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే నేను ఓపెన్ చేసేసాను. చాలా బాగుంది. ఓపెన్ చేసినప్పుడు వేసుకున్నాను. పార్టీకి కూడా వెళ్ళొచ్చాను. కుదిరితే పిక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందుకనే ఇది ఆల్రెడీ ఓపెన్ చేసింది అనమాట. సో ఇది వచ్చేసి హస్బెండ్ ఆఫీస్లో ఫ్యామిలీ డే అని కండక్ట్ చేశారు. దానికి నేను బాబుతోటి, హస్బెండ్ తోటి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. సో అప్పుడు వైట్ డ్రెస్ కోడ్ అనుకుని నేను ఈ వైట్ డ్రెస్ వేసుకు వెళ్ళాను అనమాట. బాగా నచ్చింది నాకు. ఎంబ్రాయిడరీ చాలా బాగుంది. సో ఇవి వచ్చేసి 3 పీసెస్ అనమాట. 3 పీస్ సూట్. చున్నీ వచ్చింది, ప్యాంట్ వచ్చింది, డ్రెస్ వచ్చింది. డ్రెస్ చూపించేస్తాను ఫస్ట్. ఇప్పుడు నెట్ చాలా ట్రెండ్లో ఉంది, తెలుసు కదా మీకు. అంటే నెట్ బ్లౌజెస్ కానీ, నెట్ చూడీదార్స్ కానీ అట్లా అనమాట. సో దాంట్లో పార్ట్గా వచ్చినది అనమాట ఇది. యాక్చువల్గా ఇక్కడ నెట్ కనిపిస్తుంది చూసారా, ఇదంతా వర్క్, బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్. కుదిరితే నేను ఓపెనింగ్ కూడా చేశాను, అది వీడియో ఉంటే పెడతాను మీకు. సో ఇదంతా కూడా మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. పింక్, లైట్ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఎల్లో కూడా ఉంది. అన్ని వైట్ మీద అన్ని కలర్స్ వచ్చాయి. అండ్ ఇది చక్కగా నెక్ అనేది ఇలా ఇచ్చారు. ఇది ఇక్కడ ఓపెన్ కూడా అవుతుంది. ఇక్కడ వరకు నెక్ అనేది ఇచ్చేసారు. అండ్ దీన్ని ఎలివేట్ చేయడానికి మధ్యలో టాజల్స్ ఇచ్చారు చూసారా, పింక్ అండ్ రెడ్ కలర్ లో టాజల్స్ ఇచ్చారు. ఇది వచ్చి నెక్ అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి చూడండి, ఇదే ట్రాన్స్పరెంట్ లైట్ దాంతో వచ్చాయి. అండ్ వర్క్ వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. ఇది వచ్చేసి 3/4 వచ్చింది. నేను పిక్ రిఫరెన్స్ ఇస్తాను, మీకు అర్థమైపోతుంది. సో చాలా బాగుంది. సో ఇలా ఉంది డ్రెస్ మొత్తం కూడా. ఇది ఒక ప్యానల్ స్టైల్లో వచ్చిందండి. మీరు చూసినట్లయితే ఇది యాక్చువల్గా తెప్పించాను, కొంచెం టైట్ అయింది యాక్చువల్లీ నాకు. సో చూసుకోండి, ఒక్క సైజ్ పెద్దదైతే తెప్పించుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ ప్యానల్ చూసారా, ఇక్కడ ప్యానల్స్ వచ్చాయి. అన్నిటికీ అలా రాదు, బట్ ఈ డ్రెస్కి మంచి ప్యానల్ కట్ ఇచ్చారనమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇటు సైడ్ బోత్ సైడ్స్ కూడా మీకు ప్యానల్ కట్ వచ్చింది. ఇక్కడ చూసారు కదా. సో దీనివల్ల ఏంటంటే మంచి షేప్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా అంతే. బ్యాక్ ఏం వర్క్ లేదు, హ్యాండ్స్ వర్క్ మాత్రం కనిపిస్తుంది మనకి. వైట్ ఇష్టపడే వాళ్ళు, బాగా కావాలి అనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. అండ్ ఇది కుర్తీ అనమాట, సూట్ సెట్ లాగా. బ్యాక్ కూడా ప్యానల్స్ ఇచ్చారు చూసారు. దీంతో టైట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట. మనం స్టిచ్ చేయించుకున్నట్టు వస్తుంది, కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి. సో ఇది వచ్చేసి డ్రెస్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నెట్ మోడల్ అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి మనకి మొత్తం కూడా ఇలా ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఫ్రంట్ అంతా నెట్ వచ్చిందనమాట. సో నెట్ మీద సూపర్ వర్క్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది. దీని మీద బ్లౌజెస్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. ఇక్కడంతా కూడా నెట్ మీద వర్క్, ఏదైతే ఎంబ్రాయిడరీ, సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే వచ్చిందో మనకి ఫ్రంట్ లో, అదంతా వచ్చిందనమాట. చాలా బాగుంది వర్క్ వచ్చి. సో ఇది వచ్చేసి టాప్ అండి. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తో ఫ్రంట్, హ్యాండ్స్, కింద ప్యానల్ వర్క్ వచ్చింది. తర్వాత ప్యాంట్ చూద్దాం. ప్యాంట్ మీద కూడా మనకి ఇలా వచ్చింది. మరీ టైట్ గా లేదు, మరీ లూజ్ గా లేదు, బాగుంది ప్యాంట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మనకి నెట్ వర్క్ అనేది రన్ అయింది చూడండి. సో ఈ నెట్ బార్డర్ ఏదైతే ఉందో, లేస్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ కూడా ఫ్రంటే వచ్చింది, బ్యాక్ లేదు. సో ఇలా
టూ సైడ్స్ కూడా ఫ్రంట్ వైపు మనకి ఇలా ఇచ్చేసారు. సో ఓవరాల్గా నేను తీసుకున్న సెల్లర్ దగ్గర మీకు లింక్ ఇస్తాను చూడండి, చాలా బాగుంది. ఇది వైటే, హాఫ్ వైట్ కూడా కాదు, ప్యూర్ వైటే, బాగుంది. అండ్ దీని చున్నీ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఇచ్చారు, మొత్తం ఫ్లోరల్ ఇచ్చారు అనమాట. ఇటు ఇటు కూడా మనకి ఇట్లాంటి టాజల్ ఇచ్చి మొత్తం ఫ్లోరల్ దుపట్టా ఇచ్చేసారు. బాగుంది. విడ్త్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. టోటల్గా 3 పీస్ డ్రెస్సెస్. వెడల్పు చూడొచ్చు, ఇంతే ఉంది, ఇంతకంటే ఎక్కువ అయితే మేనేజ్ చేయలేము. ఇప్పుడు నాకు ఈ నేను వేసుకున్న చున్నీ అయితే ఇది చాలా వెడల్పు ఉంటుంది, ఇంత చున్నీ నేను మేనేజ్ చేయలేను యాక్చువల్గా. సో ఇందులో హాఫ్ ఉంటే చాలు నాకు, నాలాంటి వాళ్ళకి. సో అలాగే ఇది హాఫే ఉంది, చాలా బాగుంది. అండ్ లెంత్ కూడా 2.5 మీటర్స్ వచ్చింది. సో బ్యూటిఫుల్ డ్రెస్. ఇదైతే నేను మీకు వేసుకుని చూపిస్తాను సైడ్కి, కుదిరితే ఆ పిక్ కూడా ఇస్తాను నేను, పార్టీలో వేసుకున్న పిక్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి చూపించాను మీకు. బ్యూటిఫుల్ డ్రెస్, అందుకే ఇది ఆల్రెడీ ఓపెన్ అయింది. రాగానే కొనుక్కుంటారేమో అని ఓపెనింగ్ చేసి చూపించాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇందాక వచ్చింది సిల్కేనండి, చందేరి సిల్క్ లా అన్నారు కానీ సిల్క్ ఫ్యాబ్రికే మొత్తం కూడా. లోపల లైనింగ్ కూడా సిల్కే అనమాట, మంచి లైనింగ్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇది కూడా 3 పీస్ సెట్, చున్నీ, ప్యాంట్ అండ్ అనార్కలి. సో ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ ఆర్గంజాలో సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ అంతా కూడా మనకి ఫ్రంట్ లైట్ ఏదైతే వచ్చిందో వర్క్, దాని మీద జస్ట్ ఊరికే ఇలాంటి ఒక స్టిచ్ లాగా వేశారనమాట, బోర్డర్ కోసం అవుటింగ్ ఇవ్వడానికి ఇచ్చారు అంతే. ఇదేం వర్క్ కాదు, ఇక్కడ ఏమి ఎంబ్రాయిడరీ వర్క్ ఏమీ లేదు, జస్ట్ ఒక గోల్డ్ థ్రెడ్ తో ఫ్లవర్ మీద అవుట్లైన్ ఇచ్చారు అంతే. ఇది ఎంబ్రాయిడరీ కాదు, ప్యూర్ ఆర్గంజా, సాఫ్ట్ ఆర్గంజా. ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ గా ఉందన్నమాట. మామూలు ఆర్గంజా అయితే లేచి నుంచి కదా, ఆ స్టైల్లో లేదు, ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ఇది. దీంట్లో కూడా ఐ థింక్ కలర్స్ ఉన్నాయి. వైట్ మీద నాకు చాలా బాగా అట్రాక్టివ్ గా కనిపించింది, అందుకని తీసుకున్నాను. బ్యాక్ నెక్ కూడా చక్కగా డీప్ గా ఇచ్చారు, మరీ డీప్ కాదు, మనం మామూలుగా స్టిచ్ చేయించుకున్నంత డీప్ గా ఇచ్చారు. అండ్ ఎప్పుడైనా అనార్కలికి షార్ట్ ఉండాలి, అప్పుడే చాలా అందం వస్తుంది. ఇక్కడ షార్ట్ కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు, ఫ్రంట్ అండ్ బ్యాక్. మరీ ఎక్కువ ఉంటే అసహ్యంగా ఉంటుంది, వీళ్ళు పర్ఫెక్ట్ గా ఎక్కడి వరకు అయితే అనార్కలి ఉండాలో అంతవరకే ఇచ్చారు. అండ్ మొత్తం ఫుల్ ఖలీ ఇచ్చారు చూడండి, మొత్తం ఇది ప్యానెల్స్ లో వచ్చిన అనార్కలి అనమాట. ఇలాంటి ప్యానెల్స్ ఇలా వస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్యానెల్ వచ్చింది. ఈ ప్యానెల్స్ వస్తే ఏంటంటే ఇది చాలా బాగా వెడల్పు ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ కూడా మనకి ఇలాంటి టాజల్స్ ఇచ్చారు. సో ఓవరాల్ గా చాలా బాగుంది. లోపల లైనింగ్ అయితే చూపిస్తానండి మీకు. లోపల లైనింగ్ కూడా సిల్క్ లైనింగ్ ఇచ్చారు, సేమ్ కలర్ది. అండ్ ఇక్కడ ఫాల్ స్టైల్లో ఇచ్చారు, ఎగిరిపోకుండా. అందుకనే కొంచెం బరువు అనిపించింది నాకు, మామూలుగా ఉంటే అనిపించేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ స్టైలిష్ గా ఎగిరిపోకుండా చాలా చాలా బాగుంది. లైట్ క్రీమ్ కలర్ అనమాట, లైట్ క్రీమ్. ఇది ఇందాక చూపించింది వైట్, బట్ ఇది క్రీమ్, లైట్ క్రీమ్, హాఫ్ వైట్ కి క్రీమ్ కి మధ్యలో కలర్ అనమాట, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. చాలా బాగుందండి. ఇది కూడా మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ దీని చున్నీ వచ్చేసి చూపిస్తాను. ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది, ప్లెయిన్ వైట్ వచ్చింది, మొత్తం కూడా ప్లెయిన్ వైట్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ డ్రెస్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్ ప్లెయిన్ వచ్చేసింది అనమాట, ప్లెయిన్ క్రీమ్ కలర్. అండ్ చున్నీ వచ్చి మనకి చాలా వెడల్పు ఇచ్చారు చున్నీ. నేను చెప్పాను కదా హాఫ్ ఉంటే సరిపోతుంది, కానీ కొంతమంది ఫుల్ కావాలి, అలాంటి వాళ్ళ కోసం ఇచ్చారు. మీకు కావాలంటే కట్ చేంజ్ చేసుకోవచ్చు కూడా, ప్రాబ్లం ఏం లేదు. ఇలా పైన వరకు మనకి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు వచ్చేసి ఇలాంటి డిజైన్ ఇచ్చారు. మళ్ళీ ఇదంతా ప్లేన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చింది, చాలా వెడల్పు వచ్చింది, పొడుగు కూడా ఉంది చున్నీ. ఐ థింక్ హాఫ్ శారీ లాగా వేసుకోలేము కానీ, బట్ 2.25 మీటర్స్ ఉంది, 2.5 ఉంటే హాఫ్ శారీకి బాగుంటుంది. అండ్ ఇక్కడంతా కూడా గోటాపట్టి వర్క్ తోటి డిజైన్ బాగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ అనమాట. పార్టీస్ కి వాటికి అనార్కలి కావాలి అనుకుంటే తప్పకుండా ఈ రెండు పర్చేస్ చేసుకోవచ్చు, మీ బడ్జెట్ లోనే వచ్చేస్తాయి. బయట చాలా మార్కెట్ లో ట్రెండ్ అవుతున్నాయి మోడల్స్ అన్ని కూడా, అంత బాగున్నాయి కూడా క్వాలిటీ. మీషోలో బై హ్యాండ్ తీసుకున్నాను కాబట్టి. ఇది వచ్చి థర్డ్ డ్రెస్ అండి. ఇదైతే నేను అన్బాక్సింగ్ చేయలేదు యాక్చువల్గా, సీజర్స్ కూడా కనిపించట్లేదు ఇక్కడ. సో ఇది వచ్చేసి థర్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్.
కలంకారీ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది మీషోలో. సో కలంకారీ డిజైన్ లో వచ్చిన డ్రెస్ అనమాట. ఇది చాలా రేంజెస్ లో వచ్చిందండి ఈ డ్రెస్. యాక్చువల్ గా 3 రేంజెస్ లో వచ్చింది. అంటే తక్కువ కాస్ట్ లో ఉంది. ఇదైతే బరువు ఉందండి, హెవీగా ఉంది, బరువు ఉంది. ఇది నెక్స్ట్ 3 పీస్ డ్రెస్ అనమాట. 3 పీస్ డ్రెస్ ఇలా మంచి కవర్ లో పెట్టించారు, చూడొచ్చు. ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. ఇదైతే మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికని తీసుకున్నాను. మస్తు బరువు ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో యా, ఇది కూడా 3 పీస్. ప్యాంట్ చున్నీ వచ్చింది అండ్ ఇది వచ్చేసి డ్రెస్. మీరు చూసారు కదా, బాబా ఎంత బరువు ఉందండి ఈ డ్రెస్, కానీ చాలా బాగుంది. ఇది చూడొచ్చు, మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది కదా, చూసారు మీరు చాలా వాటిల్లో. ఈ డ్రెస్ ఇంత పొడుగు హ్యాండ్స్ వచ్చాయి, అంటే ఫుల్ హ్యాండ్స్, చుడీ హ్యాండ్స్ అంటారు కదా, అవి వచ్చాయి. ఫ్రంట్ నెక్ అంతా ఇలా వచ్చిందనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి కొంచెం డీప్ వచ్చింది, మరీ డీప్ రాలేదు. అండ్ ఇవి వచ్చేసి లట్కన్స్ ఇచ్చారు, ఇలా ఇచ్చారు లట్కన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కప్స్ ఇచ్చారు. ఇందాక దాంట్లో కూడా కప్స్ వచ్చాయండి, దీంట్లో కూడా కప్స్ వచ్చాయి. మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. సో చూపించడానికి చాలా బరువు ఉందన్నమాట డ్రెస్. మరీ హెవీగా లేదు, బట్ బరువు అయితే బాగానే ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. అండ్ డ్రెస్ చూపిస్తానండి మీకు. ఫుల్ ప్యానల్స్ వచ్చింది. అండ్ ఇది 3 టైడ్ డ్రెస్ లాగా వచ్చింది. చూపిస్తానండి మీకు ఎందుకు అన్నాను అలాగా. సో ఇక్కడ కుర్చీళ్ళు వచ్చాయి. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా అంతే, కుర్చీళ్ళు వచ్చాయి అనమాట. సో 3 ప్యానల్స్లో వచ్చిన డ్రెస్ అనమాట. ఓవరాల్గా నాకైతే చాలా బాగుంది. లుక్ అయితే చాలా బాగుందండి, బట్ బరువు ఉంది. పర్వాలేదు బరువు అనుకుంటే మీరు తప్పకుండా తెప్పించుకోవచ్చు. లోపల లైనింగ్ ఇలా వచ్చింది. దీని ప్రాబ్లం ఏంటంటే అందరు ఇలా ఫాల్స్ వేసి కుడుతున్నారండి, దీనివల్ల కూడా హెవీ అయిపోతుంది డ్రెస్. అంతేకాదు ఇది ఫుల్ అనార్కలి కదా, అందుకని కూడా ఇది బరువు ఉంది. సో ఈ కలంకారీ డ్రెస్ డిజైన్ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. బయట మార్కెట్లో చాలా కాస్ట్ ఉంది, మనకి మీషోలో అయితే తక్కువ ఉందన్నమాట కాస్ట్. ఇది వచ్చేసి మొత్తం డ్రెస్. అండ్ ప్యాంట్ చూద్దాం. మంచి జార్జెట్ మెటీరియల్తో వచ్చిందండి, బాగుంది, చాలా సాఫ్ట్ జార్జెట్. ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. అండ్ చుడీ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ ప్యాంట్ ఇచ్చారు. అది మొత్తం మ్యాక్సీ గౌన్ లాగా ఉందన్నమాట మొత్తం కూడా. చున్నీ వచ్చేసి ఇలా ఉండాలండి, షార్ట్ గా ఉండాలి, బాగుంటుంది సైడ్కి వేసుకోవడానికి కూడా. అండ్ వీళ్ళు వచ్చేసి మొత్తం గోటా పట్టి వర్క్ అనేది ఇచ్చారు. సో మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియంగా ఉంది. చున్నీ అయితే చాలా బాగుంది, జస్ట్ ఊరికే సైడ్కి వేసుకోవటానికి కదా. సో ఇప్పుడు ఎవరు చున్నీ ఇలా వేసుకోవట్లేదు, జస్ట్ సైడ్కి ఇలా వేసుకుంటున్నారు అంతే. సో ఆ పర్పస్ కోసమే కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుంది చున్నీ, ఇందాక అన్నట్టు. సో పర్ఫెక్ట్, మంచి సాఫ్ట్ జార్జెట్తో వచ్చింది. బయట చాలా కాస్ట్ ఉంది, బట్ మీషోలో మనకి మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. మార్కెట్లో ట్రెండ్లో ఉన్నవన్నీ కూడా మనకి మీషోలో బడ్జెట్లో దొరుకుతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ హాల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ 3 అనార్కలి 3 పీస్ డ్రెస్సెస్ లో మీకు ఏది నచ్చింది తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఊరు పేరు, లైక్ నెంబర్, అలాగే మీ ఏజ్ రాయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, హెల్త్ పరంగా అయినా మీషోలో అయినా తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తూ ఉండండి. అండ్ మీరు నన్ను గనక ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటే మీకు కావాల్సిన మీషోలో కావాల్సిన ఫొటోస్ కానీ లింక్స్ కానీ మీరు షేర్ చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్ లో నాకు పర్సనల్ డిఎంలో నేను అలా ఆ వీడియోస్కి రివ్యూ చేస్తాను. అండ్ మీ నేమ్ కూడా మెన్షన్ చేసి మీకు కావాలంటే మీ ఫోటో కూడా చూపించి మరి మీకు ఆ రివ్యూ అనేది షేర్ చేస్తాను. సో తప్పకుండా మీకు ఏం కావాలో వీడియోస్ మీషోలో నాతో షేర్ చేసుకోండి. మీషోనే కాదు, ఎక్కడైనా సరే, అమెజాన్, మింత్రా, మీషో, ఫ్లిప్కార్ట్, ఎలాంటి వీడియోస్ కావాలి 4 చేస్తుంటాను కదా నా ఛానల్లో, ఎలాంటి వీడియో కావాలి తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికి సీ నెక్స్ట్ వీడియో. బై బాయ్.